న్యూస్ లెన్స్ ఐటెం చూస్తే రాజకీయాల్లో కొందరు నేతలు బలహీనపడ్డ ప్రతిసారి ఒకే అస్త్రం పదే పదే ప్రయోగిస్తూ ఉంటారు. దాని పేరే సెంటిమెంట్ అస్త్రం. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ అదే అస్త్రం బయటకు తీశారని పొలిటికల్ సర్కిల్లో టాక్ వస్తోంది. పార్టీ పట్టు తప్పుతోందని, ప్రజల్లో ఆదరణ తగ్గుతోందని భావించిన ప్రతిసారి ఆయన టార్గెట్ చేసేది ఒక్కరినే, వారే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 2018లో ఆంధ్రోళ్ల పెత్తనమంటూ సెంటిమెంట్ రగిలించి గెలిచిన కేసీఆర్ ఇప్పుడు అధికారం కోల్పోయాక మళ్లీ అదే ఫార్ములా నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. 10 ఏళ్ల పాలనలో పట్టించుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇప్పుడు తెరపైకి తెచ్చి దానికి చంద్రబాబును ఆయన శిష్యుడంటూ రేవంత్ రెడ్డిని ముడిపెట్టి తెలంగాణలో మరోసారి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. సొంత పార్టీ కుటుంబ సంస్థల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ ఈ నీటి యుద్ధాలకు తెరలేపారా? ఈ సెంటిమెంట్ డ్రామా ఈసారైనా వర్కౌట్ అవుతుందా? ఆ తదనంతరం సుమారు దగ్గర ఒక 20 ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టిన పార్టీలు, 2 పార్టీల ప్రభుత్వాలు. ఇది లోకమందరికి తెలుసు. ఆ జిల్లా యాక్చువల్లీ అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, తుంగభద్ర ఎడమ కాలువ ప్రాజెక్టు, దాని ద్వారా ఆనాటికి అన్ని ఫైల్స్ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, ఏదో ఒకటి స్టోరీ కాదు. 174 టీఎంసీలు నీళ్ళు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు రావాల్సి ఉండే. పాలమూరు జిల్లాకు ఆనాటి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం రావాల్సి ఉండే. ఆంధ్రప్రదేశే ఏర్పాటే తెలంగాణ పాలిట పెనుశాపం. కొంతమందికి నచ్చదు, కానీ పెనుశాపంగా పరిణమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు. మొత్తం తెలంగాణకు, అందులో మోర్ స్పెసిఫికల్లీ మహబూబ్ నగర్ జిల్లాకు జరిగినటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం. ఎస్ఆర్సి యాక్ట్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్టు స్పష్టంగా చెప్తుంది. ఎవడు పట్టుకుని లేడు, దాన్ని మాట్లాడడం లేదు, అయ్యలేదు, అవ్వలేదు. ఎవడు పట్టుకుని లేడు, దాన్ని మాట్లాడడం లేదు, అయ్యలేదు, అవ్వలేదు. ఒక అనాథలాగా ఆ బ్యారేజ్ వరకు కట్టేశారు. దానికి కాలువలు లేవు, నీళ్ళు రావు, పొలాలు పారాయి, కృష్ణానది నీళ్ళు వస్తుంటాయి, గేట్ల ద్వారా పోతుంటాయి. ఎప్పటి వరకు ఈ తతంగం 2001లో గులాబీ జెండా ఎగిరేదాకా ఇదే తతంగం. ఇంకా విషాదం ఏంటంటే, అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్ నగర్ జిల్లాని దత్తత తీసుకున్నాడు. ఆయన దత్తతలో ఉండే నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా, దీన్ని అది చేస్తా, ఇది చేస్తా, పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదిరాలు వేసిండు. కలవకుర్తి, మన్ను, మశాను, రకరకాల పునాదిరాలు వేసుకుంటూ ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదిరాలన్నీ ఎందుకు మనకు పట్క ఏడుస్తానికా, చూస్తానికా, ఏం లాభము, ఈ రాళ్ళని కృష్ణానదిలో అడ్డమేస్తూ చెక్కడమని అయితే భయం అనేది నేను నవ్వేది, జనం సప్పట్లు కొట్టేది సభలలో నేను చెప్తుంటే. ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు బారడానికి రాలేదు. తత్ఫలితమైంది నెట్ రిజల్ట్. వాట్ వాజ్ ద నెట్ రిజల్ట్? పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు. ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసింటారు. ఆ గోరెడ్డి వెంకన్న గారు అయితే పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులోన అని చెప్పి పాట రాసి పాడిండి. ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా, తెలంగాణ ఉద్యమం పొడుగుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్. సో అట్లా జరుగుతా. సో రైట్, కేసీఆర్ చెప్పింది విన్నాం. కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. ఎస్ చందు, చూస్తాం చాలా నాళ్ల తర్వాత ప్రజాక్షేత్రంలోకి ప్రత్యక్షంగా వచ్చి చాలా అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడితే ఇట్స్ ఓకే, ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుతారు అనుకోవచ్చు. కానీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఆ రాష్ట్ర విడిపై 12 సంవత్సరాలు అవుతున్నాయి, ఇంకా ఆంధ్ర వల్లే దోచుకున్నారు, లేదా చంద్రబాబు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి, ఈ విధంగా మాట్లాడడం వెనుక అసలు ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా అంత అన్యాయమే జరిగి ఉంటే మరి 10 ఏళ్ల పాలనలో ఉన్నప్పుడు వాటి మీద దృష్టి ఎందుకు పెట్టలేకపోయారు? సతీష్, ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అటు తెలంగాణ ఏపీ రాజకీయాల్లో వివాదాస్పదంగా
మారుతూ ఉన్నాయి. ఆయన చాలా కాలం తర్వాత మళ్ళీ తెలంగాణ భవన్కి వచ్చి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆంధ్ర ఏర్పాటుతో తెలంగాణ అన్యాయం అయిపోయిందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అంటే మనం మొదటి నుంచి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని చూసినట్టయితే ఇప్పుడైనా సరే ఉద్యమం సమయంలో కూడా ఉద్యమం చల్లారిన క్రమంలో మళ్ళీ ఉద్యమంలో వేడి పుట్టించాలంటే ఖచ్చితంగా ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించాలనేటువంటి ఉద్దేశం కేసీఆర్ ఉంటుంది. అదే రకంగా ఆయన చాలా కాలం బయటికి రాకుండా ఒకేసారి ఒక అస్త్రాన్ని సంధించి మళ్ళీ బయటకు వచ్చి ఉద్యమాన్ని పైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. అదేవిధంగా 2014లో ఆయన అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2014లో 63 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వివిధ పార్టీ నేతలు తీసుకున్న తర్వాత 2018కి వచ్చేసరికి మళ్ళీ అధికారంలోకి రావాలంటే మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించాలని కూడా ఆయన భావించారు. అందులో భాగంగానే ఆనాడు కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తు పెట్టుకోవడమే కేసీఆర్కి చాలా అస్త్రంగా మారింది. మరోసారి 2018 ఎన్నికల్లో అదే అస్త్రాన్ని ప్రయోగించారు. మళ్ళీ చంద్రబాబు తెలంగాణపై కుట్రలు చేస్తున్నాడు, మళ్ళీ తెలంగాణలో చంద్రబాబు అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆ రకంగా కేసీఆర్ లబ్ధి పొంది మళ్ళీ 2018లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన పరిస్థితిని చాలా స్పష్టంగా కనిపించింది. మరోసారి అంటే 2023లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి లోక్సభ ఎన్నికలు కూడా వచ్చాయి. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లోనైనా కనీసం లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నాన్ని కేసీఆర్ చేశారు. అందులో భాగంగా ఆనాడు పాలమూరు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పజెపుతోంది అంటూ కూడా నల్గొండ వేదికగా ఒక బహిరంగ సభ నిర్వహించి మరోసారి సెంటిమెంట్ రగిలించేటువంటి ప్రయత్నాన్ని కేసీఆర్ చేశారు. ఆయన కేసీఆర్ ప్రయత్నాలు అయితే పారలేదు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 0 డిజిట్కే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు 2 ఏళ్ళు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతూ ఉంది. ఈ క్రమంలో ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక 30% ఆ సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్పుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో మాకు పార్టీకి మరింత బూస్టప్ వచ్చింది, అంటే తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పునర్వైభవం వస్తుందన్నటువంటి అంశాన్ని బీఆర్ఎస్ నేతలు జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న క్రమంలో 9 నెలల తర్వాత ఆయన తన వ్యవసాయ క్షేత్రం నుంచి మళ్ళీ తెలంగాణ భవన్కి వచ్చి ఒక సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించారు. ఆ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యంగా పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపైన మరోసారి తెర మీదికి తీసుకొచ్చి ముఖ్యంగా పాలమూరు జలదోపిడీ కారణం చంద్రబాబే అనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పాలమూరు ప్రాజెక్టులను దత్తత తీసుకున్నాడు, కానీ ఆ ప్రాజెక్టులను ఏనాడు కూడా కంప్లీట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు వాటిని కంప్లీట్ చేయకపోగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తర్వాత ఈ ప్రాజెక్టులను పూర్తిస్థాయి వేగవంతం చేసింది. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏపీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ కేంద్రంలో పొత్తులో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మళ్ళీ తెలంగాణ ప్రాజెక్టును అడ్డుకున్నటువంటి కుట్ర చేస్తున్నాడు అనేటువంటి అంశాన్ని కేసీఆర్ మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారనేటువంటి విమర్శలు అయితే ప్రస్తుతం వినపడుతున్నాయి. మరోవైపు అటు కుమార్తె కవిత కూడా బీఆర్ఎస్ పార్టీపై వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో వీటన్నిటిని కూడా డైవర్ట్ చేసే అంశంలో భాగంగానే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు. అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు, దీనికి ఆచుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో, అమరావతిలో కదా వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓఎల్ చేసిన వాళ్ళంటే మంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో బయట మంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. అవునా అంటే పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ ఆ పెట్టుబడులన్నీ ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు